మార్చి 11 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటచేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. 1 సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. యుద్ధం యెహోవాదే, విజయం మనదే. ఈ విషయం ఇప్పుడు మన మనసులో నాటుకోవాలి. దేవుని శక్తిని సంపూర్ణంగా ప్రత్యక్షపరిచేలా విజయం కలుగుతుందని మనకు స్పష్టంగా తెలుసు. దేవుణ్ణి మనుషులంతా పూర్తిగా మర్చిపోయారు. అవును, ఆఖరికి ఇశ్రాయేలీలు దండువారు కూడా ఆయన్ని మర్చిపోయారు. ఫిలిష్తీయుడైన గొలియాతు ఇశ్రాయేలు దండువారి మీద సవాలు చేసే సంఘటన ద్వారా మనుష్యులు అక్కడ గొప్ప కారణభూతులైన దేవుని చూడగలిగారు. ఆ దేవుడు మానవ శక్తితో కాక తన చిత్తానుసారంగానే తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడని అందరూ తెలుసుకున్నారు. ఇశ్రాయేలీలు తమ ఖడ్గం మీద మరీ ఎక్కువ ఆధారపడిపోయారు. దావీదు చేతిలో ఖడ్గం లేకపోవడం చాలా గొప్ప సంగతి. తన చేతిలో ఖడ్గం లేకపోయినప్పటికీ దేవుడు మొత్తం శత్రు సైన్యాన్ని పూర్తిగా ఓడిస్తాడని దావీదు గ్రహించడం విశేషం. మనం నిజంగా సత్యాన్ని నీతిని అనుసరించేవారమైతే మనకు తలాంతులుగాని ధనంగాని మనం ఎలా పడితే అలా వాడుకోగలిగే మరి ఏ ఇతర భౌతిక బలాలుగాని దొరికేంతవరకు కనిపెట్టుకోవద్దు. కాని ఆ సెలయేరు దగ్గర దొరికిన 5 రాళ్లతో మన దగ్గరున్న ఆ మామూలు వడిసెలతో శత్రువుని ఎదుర్కోవడానికి పరిగెత్తి వెళదాం రండి. అది మన యుద్ధమైతే మనకు ధైర్యం సరిపోదు. కాని మన యేసుక్రీస్తు పక్షంగా నిలబడ్డాం కాబట్టి, ఆయన శక్తితోనే యుద్ధం చేస్తున్నాం కాబట్టి మన ముందు నిలబడగలవాడెవడు? ఏ మాత్రం సందేహించకుండా ఆ ఫిలిష్తీయులను ఎదుర్కొందాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు?